గతంలో చాలా ఉన్నాయి కేసులు, ఇవన్నీ తిరగదూడాల. ఎందుకంటే మేము కూడా పోనీలే వెంకటేశ్వర స్వామిని బదనాం చేస్తున్నారు వీళ్ళందరూ. అనవసరంగా మీడియాకి ఎక్కితే మన పరువే పోతుంది, హిందువుల పరువే పోతుంది, టీటీడీ పరువు పోతుంది అనే ఉద్దేశంతో మనం కొన్ని చూసుకున్నట్టుగా పోయినాం. కానీ వాళ్ళు అట్లా పోతా ఉంటే ఎదురు దాడి చేస్తున్నారు మా మీద. మా మంచినీళ్ళు మేము కింద నుంచి తీసుకెళ్తాం పైకి. ఎవరు కూడా ఏమి అక్కడ టీ కూడా తాగం. ఎందుకు తాగం? కేసులో కేవలం అధికారులు ఇతరులపై చర్యలు తీసుకున్నారు. అప్పటి టీటీడీ చైర్మన్లు కానీ మెంబర్లపై కానీ ఏదైనా యాక్షన్ ఉంటుందా? మెంబర్లకేమీ సంబంధం లేదు. టీటీడీ చైర్మన్కి ఉంది. ఆయన ఆడ ఎక్కడ సంతకం పెట్టాడు? దొంగ కదా, తెలుసు కదా. క్రిమినల్ ఎట్లా ఉంటాడో దొరుకుతాడా? అమాయకులు పోతారు లోపలికి. ఎవరు సప్లై చేశారు? ముస్లింకి ఇస్తారండి. కల్తీ నేమిచ్చేదండి, డాల్డా కలిపి తీసుకొచ్చాడు. సార్, రాజకీయ వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటా ఉన్నారు కదా. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్ర రిజిస్టర్ చేసాం కేసు. అలాగే రోజా మీద కూడా రాజకీయ వ్యాఖ్యలు ఏం చేయలేదు. హయాంలో కూడా పెద్ద పెద్ద గుంపుని వేసుకుని వస్తుంది. అది గుంపుని వేసుకొని వస్తుంది, ఆమెకేమో ప్రివిలేజీ. దాన్ని కట్టడి చేయడం చేస్తాం. ఎందుకు చేయం? ఇంకా చేస్తాం అన్నీ. ఎందుకు చేయం? అందరికి ఒకటే రూల్. నేను 15 రోజులు అడిగితే ఒక రోజు కూడా నేను వెళ్తే దర్శనానికి వెళ్ళను. ఎందుకు వెళ్ళను అంటే నేను వెళ్ళొచ్చే లోపల ఇంకో 50 మంది 100 మంది దర్శనం చేసుకుంటారు సామాన్య భక్తులు. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నేను దర్శనానికే పోను. నేను అంత నిబద్ధతతో అంత క్లీన్గా ఉన్నాం. మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తాడు. నా దగ్గర అన్ని రికార్డు ఉంది. వీళ్ళు రోజుకి ఎన్ని టికెట్లు ఇచ్చినారని నా దగ్గర ఆ కోటలో ఏదైతే ఉందో ఆఫీసులు అవన్నీ వదిలిపెట్టిపోయారు. అవన్నీ నేను దాచిపెట్టా. ఏ రోజు ఈ దొంగలు ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారనేది కూడా రికార్డు ఉంది నా దగ్గర. చేస్తాను. అది ఎన్ని వందల వేల పేజీలు ఉన్నాయి. ఈ పెద్ద మెంబర్ల కంటే ఈయనే కరుణాకర్ రెడ్డి ఇచ్చింది అన్ని. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి దుకాణం పెట్టేశారండి. ఇప్పుడు ఈ మన టూరిజం వాళ్ళకి 3000 నుంచి 5000 టికెట్లు ఇచ్చాడు రోజుకి. ఆ రోజా డైమండ్ రాణి అవేం చేసింది? ఒక్కో టికెట్ 5000, 6000, 7000. నేనే ఇక్కడ అమీర్పేటలో ఒక ట్రావెల్లో పోయి నేనే టికెట్ కొన్నాం. 500 రూపాయలు 5500కి. నా దగ్గర ఉంది ఇంకా టికెట్. నేను తీస్తే నమ్మరేమో అని నేను విజిలెన్స్ వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి 5500 ఒక టికెట్ కొన్నారు. ఇక్కడ టూరిజం కేసులు పెట్టాము, నడుస్తుంది. ఓన్ ప్రాసెస్. అందుకని మేమేం చేసామంటే టూరిజం వాళ్ళకి టికెట్లు ఇవ్వము. మనం ఈడ మొత్తం గోవా, చెన్నై, బెంగళూరు ఎక్కడెక్కడ మొత్తం రాష్ట్రాల నుంచి టూరిజం మీద వచ్చేవాళ్ళు. నేనంటాను ఇది టూరిజం ప్లేస్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటరు, భక్తులు రావాలి, టూరిజం కాదని మేము దాన్ని బ్యాన్ చేసాం. అదే దాన్ని కూడా మిస్యూజ్ చేశారు. దళారులు వచ్చేస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థను మనం ఇద్దరు మనం కంట్రోల్ చేయలేం. కరుణాకర్ రెడ్డి మా వాళ్ళు స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నారు కొండ మీద అని చెప్పేసి అన్నాడు. మరి ఉన్నారు ఐటు అగ్రి దొంగలు ఉన్నారు, పట్టుకుంటున్నాం. ఇప్పుడైతే మాత్రం మీరు ఎక్కడ కూడా ఒక్క టికెట్ బ్లాక్ లో దొరకదు. గర్వంగా చెప్పుకుంటాం, మేము అంత కంట్రోల్ చేసి పడేసాం. గత ప్రభుత్వం టీటీడీలో అన్ని మతస్థులని బాగా చేర్చిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వారి పరిస్థితి తొలగిస్తారా లేకపోతే ఏం చేస్తారు? అదే మాట్లాడుతున్నాము. వాళ్ళకి విఆర్ఎస్ ఇచ్చి పంపిద్దాం, ఏం చేయాలి, లేదంటే అక్కడ వేరే దానికి డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి సరఫరా చేయాలని. గవర్నమెంట్ వాళ్ళు మా దగ్గర ఎక్సెస్ ఉన్నారు, మాకొద్దు అంటున్నారు. అది సీఎంతో మాట్లాడి చేయించాలి. కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు విఆర్ఎస్కి అప్లై చేయాలని. అప్లై చేశారు కూడా. వాళ్ళు మేము దశల వరకు పంపిస్తాం.
ఎంతమంది ఐడెంటిఫై అయ్యారు సార్? 280 మంది నా లెక్క ప్రకారం. బట్ ఆన్ రికార్డ్ అయితే ఒక 40-50 మంది ఉన్నట్టు. మొత్తం అయితే ఏరేస్తాను నేను, భయపడే సమస్య లేదు, నేను వదిలిపెట్టే సమస్య లేదు. హిందువులు 300-400-500 కిలోమీటర్లు నడిచి వచ్చి ముళ్ళె కట్టుకొని వచ్చి ఆ ఉండిలో డబ్బులు వేస్తే ఎంత భక్తిభావంతో వచ్చి ఉండిలో డబ్బులు వేస్తారండి. ఆ డబ్బులు మనమేమో ఈ సట్కారీ వాళ్ళకి జీతాలు ఇచ్చి క్రిస్టియన్స్కి వాళ్ళని పెంచి పోషించి వాళ్ళు బయట పోయి చర్చిల్లో మనకు హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వాళ్ళని కంటిన్యూ చేద్దామా? సార్, సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు చాలా సేవలకు సంబంధించి రేట్లు విపరీతంగా పెంచారు. అప్పుడు ఆ పాలక మండలి సమావేశం కూడా పెద్ద వైరల్ అయింది. మరి మీరేమన్నా ఆ సేవలకు సంబంధించిన రేట్లు తగ్గించే అవకాశం ఉందా? దాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. అది పెంచకూడదు, తగ్గించకూడదు, ఆ లెవెల్ మెయింటైన్ చేయాలి. లేకపోతే ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఈ రకంగా ఈ వర్కులు ఇచ్చేసి 1000 కోట్ల వర్కులు ఇచ్చేసి దాన్ని భ్రష్టు పట్టించేశారు. మనకు ఇది కనుక లేకపోతే మైనస్లోకి వెళ్ళిపోతాం మన అకౌంట్లో. మొన్న మేము హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు 38 crores పర్ ఇయర్ దేవస్థానం లాస్లో ఉంది. మేము అన్ని ఖర్చులన్నీ తగ్గించి ఇప్పుడు కొంచెం మిగిలిన బడ్జెట్కి వచ్చింది ఈ ఏడాది. అన్ని చర్యలు తీసుకుంటున్నాము. లేకపోతే మళ్ళీ ఎంగ్రైల్స్ మళ్ళీ ఎవరి దగ్గర వడ్డీ కాసులాడు మళ్ళీ ఎవరి దగ్గర అప్పు పోవాలి మనం. ఆ పరిస్థితి ఉంది అక్కడ. గూగుల్ వాళ్ళు టీసీఎస్ వాళ్ళు సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. ఏదైతే దానికి ఆధార్ కూడా లింక్ చేయబోతున్నాము, ఆధార్ లింకేజ్ చేసేటప్పుడు అది ఎవరు కూడా హ్యాక్ చేయకూడదు. అది చాలా డేంజర్ అని, అది హ్యాక్ చేయకుండా ఉంటే ఏం చేయాలని దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ట్యూనింగ్లో ఉంది, అది అయిపోతుంది ఫైనల్ ట్యూనింగ్. సార్, విఐపీలకు సంబంధించి వెంకయ్య నాయుడు గారు కూడా మొన్న ఒక సూచన చేశారు. విఐపీలు ఇయర్లీ వన్స్ వచ్చేలా అప్పీల్ చేస్తున్నారు. మీరు అలాంటి అప్పీల్ ఏమైనా తీసుకుంటున్నారా? మనం ఎవరిని కూడా తిరుమలకు రావద్దని చెప్పలేం, చెప్పకూడదు కూడా. నెల వచ్చే ఉన్నారు, వారం వచ్చే వాళ్ళు ఉన్నారు, 10 రోజులకు వచ్చే వాళ్ళు ఉన్నారు. మా దేవుడే మేము వచ్చిపోతామని మనమేం రిస్ట్రిక్ట్ చేయలేమండి. దాన్ని భావ్యం కాదు. కాకపోతే విఐపీలు తగ్గించి సామాన్య భక్తులు అయితే వదిలేయాలి కదా మనం. దానికి ఏదైనా ప్రోగ్రామ్ చేద్దాం. ఇప్పుడు మొన్న ఒకటేసారి 2 లక్షల మంది వచ్చేసారు. 80-85 మనం దర్శనం చేయించాలి. 2 లక్షల మంది ఏం చేయాలి? అక్కడ గొడవ, ధర్నాలు ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోదాం. మనం అంతకన్నా ఎక్కువ దర్శనం చేయించలేము, ప్రొవిజన్ లేదు మనకి అక్కడ. అది మీకు ఏమైనా ఉంటే మాట్లాడుతున్నమాట. అది పులుల సమస్య అనేది ఈ పిచ్చి తుగ్లకు లాగా కర్రలు ఇస్తాం, అది ఇస్తాం అనేది అవన్నీ లేవు. ఆ సిస్టమ్ అంతా పోయింది. అర్థమైందా? గ్రూపులుగా పంపించడమే. ఆ పులుల్ని ఏం చేయాలి? ఫెన్షన్ వేద్దామంటే ఈ అటవీ శాఖ వాళ్ళు ఒప్పుకోరు. అయితే వన్యమృగాలు రాత్రిపూట ఫ్రీగా తిరగాలి, మీరు యూ కెనాట్. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయడ. లేకపోతే వైర్ ఫెన్షన్ వేసేస్తే బ్రహ్మాండంగా పోవచ్చు మనం. సో వాళ్ళు ఒప్పుకోరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు.